స్కూల్ హోంవర్క్. చాలా కాలం క్రితం ఒక నగరంలో 8 సంవత్సరాల శివం అనే బాబు తన తల్లి తండ్రితో కలిసి నివసించేవాడు. శివంకి ఆటలు ఆడుకోవడం, అటు ఇటు వెళ్లడం చాలా సరదాగా అనిపించేవి. వీటన్నింట్లో పడి అతను స్కూల్లో ఇచ్చే హోంవర్క్ ని అశ్రద్ధ చేసేవాడు. మమ్మీ, స్కూల్ హోంవర్క్ రేపు చేస్తాను. కానీ ఏ రోజైతే టీచర్ హోంవర్క్ చెక్ చేస్తాను అని చెప్తుందో ఆ రోజు ఏదో ఒక కారణం చెప్పి స్కూల్ డుమ్మా కొట్టేవాడు. అమ్మా, కడుపులో నాకు చాలా నొప్పిగా ఉంది. నేను ఈరోజు స్కూల్కి వెళ్ళలేను. ఈరోజు నువ్వు ఇంటి దగ్గరే ఉండి రెస్ట్ తీసుకో. ఇలాగే చాలాసార్లు గడిచిపోయింది. హఠాత్తుగా టీచర్ క్లాస్లో అందరి పిల్లలతో ఇలా అంది, పిల్లలు, నేను రేపు మీ 3 సబ్జెక్ట్స్ హిందీ, మ్యాథ్స్, ఇంగ్లీష్ నోట్బుక్స్ చెక్ చేస్తాను. అందుకని పిల్లలందరూ రేపు మీ నోట్బుక్స్ తీసుకుని రండి. ఓకే టీచర్. శివం యొక్క ఫ్రెండ్ అంకిత్ కి శివం గురించి అంతా తెలుసు. తన దగ్గర ఏ నోట్బుక్ కూడా కంప్లీట్ గా లేదని అతడు శివంతో ఇలా అన్నాడు, శివం, నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు? నువ్వు ఒక్క నోట్బుక్ కూడా కంప్లీట్ చేయలేదు కదా. నాకు తెలుసు, అందుకే నేను రేపు స్కూల్కే రాను. ఏంటి? తర్వాత మరుసటి రోజు శివం ఎప్పటిలాగానే కడుపు నొప్పి అని నాటకం ప్రారంభించాడు. అమ్మా, నా కడుపులో బాగా నొప్పిగా ఉందమ్మా. మళ్ళీనా? నువ్వు ఈ రోజు కూడా ఇంటి దగ్గరే ఉండి రెస్ట్ తీసుకో. శివంకి సెలవు దొరికింది. టీచర్ ఒక్కొక్కరిగా అందరి నోట్బుక్స్ చెక్ చేస్తుంది. అప్పుడే టీచర్ స్కూల్ విడిచిపెట్టే టైం అయిందని తన వాచ్లో చూసుకుంది. ఇది చూసి ఆమె పిల్లలందరితో ఇలా అంది, పిల్లలు, ఇంకా స్కూల్ వదిలిపెట్టే టైం అయింది. అందుకని మిగిలిన పిల్లల నోట్స్లు నేను రేపు చెక్ చేస్తాను. అదే రోజు సాయంత్రం పార్కులో ఆడుకుంటున్న శివం అంకిత్ని కలిసి తనకి విషయమంతా చెప్పాడు. అరే ఓ శివం, టీచర్ ఏం చెప్పారంటే రేపు అందరి నోట్బుక్స్ చెక్ చేస్తారంట. అవునా? అయితే నేను రేపు కూడా స్కూల్కి రాను. మరుసటి రోజు కూడా పిల్లల నోట్బుక్స్ చెక్ చేస్తూ స్కూల్ విడిచే టైం అయింది. ఈసారి మళ్లీ టీచర్ పిల్లలతో ఇలా అంది, ఈరోజు ఇంకా మిగిలిపోయిన పిల్లల నోట్బుక్స్ రేపు చెక్ చేస్తా. ఈసారి కూడా అంకిత్ కి శివం ఇవన్నీ చెప్పేశాడు. ఈరోజు కూడా మేడం చెక్ చేస్తుంటే సమయం అయిపోయింది. రేపు మిగిలిన వాళ్ళ నోట్బుక్స్ కూడా చెక్ చేస్తారని చెప్పారు. వావ్! అయితే నేను రేపు కూడా సెలవు పెట్టాల్సిందేనన్నమాట. ఇదే విధంగా 3 రోజులు గడిచిపోయాయి. టీచర్ 3 రోజుల వరకు నోట్బుక్స్ చెక్ చేస్తూనే ఉంది. శివం ఏదో ఒక వంకతో స్కూల్ బంక్ కొడుతూనే ఉన్నాడు. ఇంకొక రోజు కూడా శివం అదే విధంగా డ్రామా చేసి సెలవు అడగగా వాళ్ళమ్మ అస్సలు వినలేదు. కోపంతో ఇలా అంది, నేను నిన్ను 6 రోజుల నుండి చూస్తున్నాను. నువ్వు ఏదో ఒక వంక చెప్పి స్కూల్ ఎగ్గొట్టి రోజంతా నీ ఫ్రెండ్స్తో ఆడుకుంటున్నావు. అందుకని ఈ రోజు నువ్వు తప్పకుండా స్కూల్కి వెళ్లాల్సిందే. కానీ అమ్మ, నాకు కడుపులో చాలా నొప్పిగా ఉంది. నువ్వు నోరు మూసుకొని స్కూల్కి వెళ్తావా లేదా? శివంకి వాళ్ళ అమ్మ అంటే చాలా భయం. అందుకని తను స్కూల్కి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. సరేలే, నేను స్కూల్కి వెళ్తాను. శివం రెడీ అయ్యి స్కూల్కి చేరుకున్నాడు. క్లాస్ రూమ్లోకి రాగానే టీచర్ చూపు శివంపై పడింది. టీచర్ శివంని ఇలా అంది, శివం, మొత్తానికి నువ్వు స్కూల్కి వచ్చేసావన్నమాట. నేను ఇన్ని రోజుల నుండి నీ గురించి ఎదురు చూస్తున్నాను. నువ్వు వెంటనే నీ నోట్బుక్స్ అన్ని తీసుకుని నా దగ్గరికి రా. ఈరోజు నేను నీ నోట్బుక్స్ అన్ని చెక్ చేస్తాను. ఇది విని శివం చాలా బెదిరిపోయాడు. అతను భయపడుతూనే లేచి నించుని ఇలా అన్నాడు, టీచర్, నేను ఈరోజు నోట్బుక్స్ తేవటం మర్చిపోయాను. ఎందుకు? నీకు తెలుసు కదా నేను అందరి నోట్బుక్స్ చెక్ చేస్తున్నానని. మరి స్కూల్కి ఎందుకు రావడంలే? సారీ టీచర్. నువ్వు రేపు నీ నోట్బుక్స్ అన్ని తప్పకుండా తీసుకొనిరా. రేపు సెలవు తీసుకోకు, సరేనా? సరే టీచర్. టీచర్ తిట్లు తిని శివంకి అర్థమైంది. తను ఏదో ఒకటి చేసి తన నోట్బుక్స్ అన్ని కంప్లీట్ చేయాలి అనుకున్నాడు. శివం తన ఫ్రెండ్ అంకిత్ తో ఇలా అన్నాడు, అంకిత్, నువ్వు నీ 3 సబ్జెక్టుల నోట్బుక్స్ నాకు ఇస్తావా? ఎందుకు? నువ్వు నా నోట్బుక్స్తోని ఏం చేస్తావు? టీచర్ నిన్ను నీ నోట్బుక్స్ తీసుకుని రమ్మంది కదా. నాకు తెలుసు, కానీ నా నోట్బుక్స్ ఇన్కంప్లీట్గా ఉన్నాయి. అందుకని నేను నా నోట్బుక్స్ తీసుకొని వాటి నుంచి నా నోట్బుక్స్ కంప్లీట్ చేస్తా. ఇదంతా చేయాల్సిన అవసరం ఏముంది?
నువ్వు ఎప్పటిలాగానే ఏదో ఒకతో స్కూల్ మానేసేయి. లేదు లేదు, నేను ఎలాగైనా ఇది పని చేయాల్సిందే. ఇక నేను స్కూల్ మానేయటం కుదరదు. కానీ నువ్వు రేపు ఉదయం వరకు ఈ 3 నోట్బుక్స్ ఎలా కంప్లీట్ చేస్తావు? తెలీదు, కానీ కంప్లీట్ చేయాల్సిందే. అంకిత్ తన నోట్బుక్స్ని శివంకి ఇచ్చేశాడు. శివం తన ఇంటికి వచ్చాడు. అతను నేరుగా తన రూంలోకి వెళ్ళి హోంవర్క్ చేయడం స్టార్ట్ చేశాడు. అతను రాత్రంతా పూర్తిగా హోంవర్క్ చేస్తూనే ఉన్నాడు. మరియు తెల్లవారేసరికి తను 3 నోట్బుక్స్ కంప్లీట్ చేశాడు. నోట్బుక్స్ కంప్లీట్ అయిన తర్వాత తను ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాడు. చివరకు నేను 3 నోట్బుక్స్ కంప్లీట్ చేసేశాను. ఇప్పుడు నేను ఎవ్వరికీ భయపడకుండా స్కూల్కి వెళ్తాను. మరుసటి రోజు అతను 3 నోట్బుక్స్ తీసుకుని స్కూల్కి వెళ్ళాడు. క్లాస్ మొదలు కాగానే టీచర్ అందరికన్నా ముందు శివంని అడిగింది, శివం, నీ నోట్బుక్స్ తీసుకొని నా దగ్గరికి రా. శివం 3 నోట్బుక్స్ తీసుకుని టీచర్ దగ్గరికి వెళ్ళాడు. రాత్రంతా నిద్రపోని కారణంగా శివం బాగా అలసటగా ఉన్నాడు. అతని కళ్ళు కూడా బాగా ఎర్రగా అయ్యాయి. తీసుకోండి టీచర్, 3 నోట్బుక్స్. టీచర్ శివం అలసటిని చూసి తనకి అర్థమైంది శివం రాత్రంతా నిద్రపోకుండా కూర్చొని నోట్బుక్స్ కంప్లీట్ చేశాడని. ఆమె శివంకి అర్థమయ్యేలా ఇలా చెప్పింది, నువ్వు రాత్రంతా కూర్చొని ఈ నోట్బుక్స్ కంప్లీట్ చేశావు. అలసిపోయిన కారణంగా నీ కళ్ళు అంత ఎర్రగా కనిపిస్తున్నాయి. శివం, అందుకే అందరూ అంటారు మన పని ఎప్పటిది అప్పుడే చేసుకోవాలి. ఎందుకంటే పని అంతా ఒకేసారి చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఈ మాట నువ్వు ఎప్పటికీ గుర్తుంచుకో. పనిని పోస్ట్ పోన్ చేయడం, భయపడటం వల్ల ఆ పని కంప్లీట్ అవ్వకపోగా ఇంకా ఇంకా పెరిగిపోతుంది. శివంకి టీచర్ మాటలు అర్థమయ్యాయి. అతడు ఇలా అన్నాడు, సారీ టీచర్, ఇప్పటి నుంచి నేను నా హోంవర్క్ని డైలీ కంప్లీట్ చేస్తాను. వాయిదా అస్సలు వేయను. థ్యాంక్ యూ టీచర్. ఆ విధంగా శివం యొక్క వాయిదా వేసే అలవాటు తగ్గిపోయింది. అతను ప్రతి పనిని సమయానికి సరిగ్గా చేయసాగాడు.